హాయ్ గాయ్స్, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే అహోబిలం వెళ్తున్నాము. సో ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పికప్ చేసుకుందాము. వాళ్ళు అహోబిలం దగ్గర ఉన్న ఆళ్ళగడ్డ ప్లేస్లో ఉంటారు. ఒక 20-30 మినిట్స్ అంతే వాళ్ళ ప్లేస్ నుంచి అహోబిలం. సో అహోబిలం ప్రత్యేకత అందరికీ తెలిసిందే కదా. అక్కడ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటారు. బేసిక్గా అహోబిలంలో 2 టెంపుల్స్ ఉంటాయి, ఎగువ అహోబిలం అండ్ దిగువ అహోబిలం. అహోబిలం టెంపుల్ మనకి నైన్త్ సెంచరీలో కన్స్ట్రక్షన్ అయింది. సో 14th సెంచరీలో మోడిఫికేషన్ చేశారు. తర్వాత విజయనగరం ఎంపైర్ వాళ్ళు తీసుకుని డెవలప్ చేశారు టెంపుల్ని. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ నల్లమల్ల ఫారెస్ట్తో ఉంటుంది. అండ్ మనము కొండ పైకి కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. సో మేము ఫస్ట్ ఎగువ అహోబిలంకి వెళ్ళాము. చూసేయండి, ఇదే ఎగువ అహోబిలము. వెనక కనిపిస్తున్న కొండకి ట్రెక్ చేయొచ్చు. పైన అక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది, అక్కడి వరకు వెళ్తారు జనాలు. అండ్ మధ్యలో ఒక కాలువ, ఒక రివర్ లాంటిది వస్తుంది, ఒక పాండ్, ఒక రివర్. అక్కడే లక్ష్మీనరసింహస్వామి తన ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు లైక్ హిరణ్యకశపుని చంపాక చేతులు కడుక్కున్నారనమాట. సో లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం పైన రెడ్ ఫ్లాగ్ వరకు ట్రెక్ చేశారు. కానీ ఈసారి నా వల్ల అవ్వదు, ఎందుకంటే నాకు రీసెంట్గానే సెక్షన్ అయింది కాబట్టి నేను వెళ్ళలేదు. సో మేము ఓన్లీ టెంపుల్స్ చూసుకొని రిటర్న్ అయిపోయాము. సో ఇదే అండి ఎగువ అహోబిలం. మాకు తొందరగానే దర్శనం అయిపోయింది, ఒక 10 మినిట్స్లో. మేము ఫ్రీ లైన్ దర్శనంలోనే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అండ్ కమింగ్ టు ద ఆర్కిటెక్చర్, అసలు చాలా బాగుందండి ఆర్కిటెక్చర్. అసలు 14th సెంచరీలోనే ఈ లెవెల్ ఆర్కిటెక్చర్ చేశారు. మా హస్బెండ్ ఎగువ అహోబిలం చూసాకనే నేను షాక్ అయ్యాను, ఇంత డీటెయిలింగ్ ఆర్కిటెక్చర్ చేశారు అది ఇదని. మా హస్బెండ్ అన్నారు, ఇది చూసి షాక్ అవ్వకు, ఇంకా దిగువ అహోబిలం చూస్తే నీకు మాటలు రావని అన్నారు. లిటరల్గా అలానే అయింది. చాలా చాలా బాగుందండి టెంపుల్. పైన ఉగ్ర రూపంలో ఉంటారు దేవుడు కాబట్టి, ఎగువ అహోబిలంలో ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి మిర్రర్లో చూడాలి దేవుణ్ణి. పక్కనే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది చిన్నగా. సో అది కూడా కవర్ చేసాం మేము. అండ్ ఇది వచ్చేసరికి కొండపైకి వెళ్ళేవే, అక్కడ నుంచి అందరు వెళ్ళారు కదా. సో అక్కడ నుంచి ట్రెక్ చేయొచ్చు మనం పైకి. మోస్ట్లీ కాలువ వరకు వెళ్తారంట. దాని తర్వాత చాలా కష్టంగా ఉంటుందంట దారి. నా వెనుక కనిపిస్తున్నాయి కదా కొండలు, సో మోస్ట్లీ దారి మొత్తం అలానే ఉంటుందంట. చాలా కష్టము, కట్టబట్టుకొని ట్రెక్కింగ్ చేయొచ్చు. మనకి పక్కన కట్టెలు కూడా దొరుకుతాయి. నేను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను తర్వాత. యూజువల్గా ఏంటి అంటే చైర్లో కూర్చోపెట్టుకొని తీసుకెళ్తారు కదా, అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. మనము ఏమంటారు, అసలు చేతగాని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, మోస్ట్లీ అది చూస్తారు. ఇంకొకటి కట్టెకి 2 సైడ్స్ లైక్ 2 సైడ్ కొన సైడ్ క్లాత్ కట్టి క్లాత్లో పండుకోవచ్చు. అటొకరు ఇటొకరు లైక్ ఎత్తుకొని తీసుకెళ్ళే అది కూడా ఉంది. కాలువ వరకు తీసుకెళ్తారు అనుకుంటా మోస్ట్లీ. సో నేను వీడియో తీసుకోలేదు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్రెక్కింగ్ చేయాలి అని అనుకుంటే. అండ్ ఇక్కడ మాకు దర్శనం అయిపోయాక కొద్దిగా ఫ్రీ టైం దొరికింది. మాకు ఎగువ అహోబిలంలో దర్శనం అయ్యేసరికి 1:30 అయింది. సో దిగువ అహోబిలంలో 3:30కి ఓపెన్ అవుతుంది టెంపుల్. సో అప్పటి వరకు టైం ఉంది కాబట్టి మేము ఇక్కడ కాలువలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇందాక మీకు చెప్పినట్టు కర్రలు దొరుకుతాయి అనే ప్లేస్ ఇదే. అండ్ బయట కౌంటర్లో మనకు ప్రసాదం కూడా అవైలబుల్లో ఉంటుంది. చాలామంది వెళ్ళారు ట్రెక్కింగ్కి అండ్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ట్రెక్కింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ, మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. అండ్ అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేము దిగువ అహోబిలంకి వచ్చాము. చాలా చాలా బాగుంది టెంపుల్. మేము వెళ్ళేసరికి 3 అయింది, మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉండింది. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కవర్ చేసాము. అండ్ కింద అక్కడ 3 మ్యూజియంస్ ఉంటాయి. సో హాఫ్ అన్ అవర్ టైంలో 3-4 మ్యూజియంస్ చూసాము. ఆ మ్యూజియంస్లో ఏమున్నాయంటే మనకి 9th సెంచరీ నుంచి 14th సెంచరీ వరకు కన్స్ట్రక్షన్ అయ్యి కూలిపోయిన స్టోన్స్ ఏవైతే ఉంటాయో చెక్కి ఉన్నాయి.
అవన్నీ మ్యూజియంస్లో అరేంజ్ చేశారనమాట. దేవుళ్ళు, సన్, మూన్, దేవతలు, డాగ్ అన్నీ డీటెయిల్గా చెక్కినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మ్యూజియంస్లో అరేంజ్ చేశారు. చూడండి ఈ వీడియోలో అసలు ఒక పిల్లర్లోనే ఇన్ని పిల్లర్స్ ఇంత ఇంట్రికేట్ డిజైన్స్ చేశారు. అసలు వీడియోలో చూస్తేనే ఇలా ఉంది, నేను రియల్గా చూశాను. అసలు టెంపుల్ ఎక్సలెంట్ కార్వింగ్, అసలు చాలా బాగుండింది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ డీటెయిలింగ్ అండ్ చాలా ఉన్నాయి, దేవతలు అన్నీ చాలా బాగుంది డీటెయిలింగ్. ఇందులో ఇక్కడ ఒక పిల్లర్ ఉంటుంది, నరసింహస్వామి పిల్లర్ నుంచి బ్రేక్ చేస్తూ వచ్చేది. అది మీరు చూస్తే మీకు ఇంకా గూస్ బంప్సే ఉంటాయి ఆ పిల్లర్ని. టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి నేను ఇక్కడ షూట్ చేశాను. సో ఇది అండి దిగువ అహోబిలము. బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా అలా ఫినిష్ చేసుకున్నాము. మా హస్బెండ్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళవి అండి ఈ క్లిప్స్. వాళ్ళు కొండపైకి ఎక్కారని చెప్పాను కదా, సో ఇలా కష్టపడి ఎక్కారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పట్టిందంట పైకి వెళ్ళి కిందకి రావడానికి, మధ్య మధ్యలో ఆగుకుంటూ. సో చాలా చాలా కష్టం అండి, మొత్తం ఇలానే ఉంటుందంట వే అంతా కూడా. చాలా కష్టపడ్డారు పాపము. అండ్ వాళ్ళకి వాటర్ కూడా లేవంట. పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు చిన్న కోనేరు కనిపిస్తే అందులో నుంచి కొద్దిగా తీసుకొని తాగారంట. ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న కోనేరులు వస్తాయి. సో వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ దూపాయి, ఇంకా ఇట్లాంటి కోనేరులలో నుంచే కొన్ని వాటర్ తాగి కిందకి దిగారంట. మార్నింగ్ ఏదో కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారంట. కానీ రిటర్న్ వచ్చేటప్పటికి వాళ్ళ ఎనర్జీ అంతా జీరో, మొత్తం కాళ్ళంతా వణుకుతున్నాయంట పాపం. అండ్ కాకపోతే ఏమంటారు, నాకు మా హస్బెండ్ చెప్పింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో పైకి ట్రెక్ చేయాలి, అసలు ఆ మజానే వేరు. కాకపోతే ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రం జెండా వరకు వెళ్ళొచ్చు. లైక్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొద్ది కష్టము, కోనేరు వరకు అయితే వెళ్ళి రావచ్చు అని చెప్పి అన్నారనమాట. సో ఇవే అండి కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏ స్మాల్ ట్రిప్ టు అహోబిలం. అండ్ ఇది కూడా వేనే పైకి ఎక్కుతున్నారు కదా, వాళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్. సో వాళ్ళతోనే వెళ్ళారు లాస్ట్ టైమ్. సో దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ షేరింగ్ మై ట్రిప్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ తప్పులుంటే క్షమించండి. నేను ట్రై చేశాను మ్యాక్సిమం మంచిగా చెప్పడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.